హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి వీడియో చేయడం జరుగుతుంది. వ్యూ అనేది బ్యాంక్ నిఫ్టీలోని రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అయితే 47,609 ఉంటే నిఫ్టీ మాత్రం 21,995 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మనమైతే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి చూద్దాం. ఇక్కడ ఈ ఇండికేటర్ అయితే రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనం యాడ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి అయితే మనమైతే అనుకున్నాం. ఇక్కడ మనమైతే పుట్టు అయితే మనం ఫ్రైడే రోజు అనుకున్న మాత్రం ఏంది, మనం లోలో మాత్రం ఎప్పుడైతే ఇక్కడ కంప్లీట్గా ఈ రేంజ్ నుంచి వెళ్ళి పుట్టు అయితే డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనుకున్నట్టు ఇక్కడ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ సరే నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనం చూద్దాం. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ దొరికితే వీడియో చేద్దాం. ఏదైతే బెస్ట్ ఇండికేటర్ దాన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుని దాంతో మనం ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనమైతే యాడ్ చేద్దాం. తర్వాత ఇది తీసేసి షోప్ జోన్స్ అని చెప్పేసి ఇదైతే యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మనం అయితే చూడడం జరుగుతుంది. ఈ రకంగా మాత్రం ఉంది. దీంతో అయితే పెద్ద యూజ్ లేదని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ జోన్ అనేది దీని సెట్టింగ్స్ అయితే చేంజ్ అయితే చూద్దాం. సెట్టింగ్స్ విజ్ స్టైల్స్ తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, తర్వాత లైన్ అయితే పెట్టేది చేద్దాం. లైన్ పెడితే ఈ రకంగా ఉంది. తర్వాత నెక్స్ట్ ప్రతి హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ మాత్రం చేంజ్ చేసి మనం ఇక్కడ దీన్ని ఏవైనా ఈ రకంగా ఉన్నాయి. దీంతో అయితే పెద్ద యూజ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీంతో మీరు ట్రేడ్ చేస్తున్నారు చేయడం మాత్రం మీరైతే ఒకసారి కామెంట్ చేయండి. షోప్ జోన్ అంటే దీన్ని అయితే ఎలాంటి యూజ్ లేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మీరు రిస్క్ ఇవ్వడండి. మీరైతే ఒకసారి నిఫ్టీలో కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీలో కూడా ఇక్కడ సెట్టింగ్ అయితే చేంజ్ చేసి అయితే చూద్దాం. ఏమైనా మనకు కనిపిస్తుందా అనేది. ఇది ఎలాంటి యూజ్ అనేది తెలియదు. ఇక్కడ ఈ రకంగా మాత్రం కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మనకైతే ఎలాంటి యూజ్ అయితే లేదని దీన్ని అయితే అవాయిడ్ చేస్తాను. ఏ ఇండికేటర్ అయినా మనకైతే ఓకే, మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఏ ఇండికేటర్ మాత్రం నేనైతే అవాయిడ్ చేస్తున్నాను. మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రేపైతే నా వ్యూ ప్రకారం దీన్ని అయితే చూద్దాం. దీన్ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ మనమైతే బ్యాంక్ నిఫ్టీకి చూసుకున్నట్లయితే దీన్ని తీసేసి ఇక్కడ రేపు మార్కెట్ ఇంకా డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. డ్రాప్ అయినా కూడా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇండికేటర్ ఏం చెప్తుందని మనం ఒకసారి ఫిబొనాచీస్ మాత్రం యాడ్ చేసి చూద్దాం. ఫిబొనాచీ ఏం చెప్తే దాన్ని అయితే ఫాలో అవ్వడానికి రెడీ ఉంది. అటో ఫిబొనాచీ ప్రకారం ఏది స్ట్రాంగ్ అనేది మనకు చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫిబొనాచీ మాత్రం ఇంకా డ్రాప్ అయిపోయి పుట్టి స్ట్రాంగ్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఇంకా పుట్టు డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పి ఫిబొనాచీ చెప్తుంది. ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి మీరు మాత్రం చూడండి. ఇంకోటి ఏంటంటే ఒక లాట్ తోటి ట్రేడింగ్ అయితే చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. అందు గురించి ఒక లాట్తో ట్రేడింగ్ అయితే చేయండి. మీకు ఎప్పుడైతే మంచి అంటే అమౌంట్ వచ్చిన తర్వాత మాత్రం లాట్ సైజ్ మాత్రం పెంచండి. ఎందుకంటే 90% ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు. ఆప్షన్స్లో 90%. ఈ 10%లో మీరు ఉంటారా లేరా అనేది మీరు రిస్క్ రివార్డ్ చూడండి. అందు గురించి అని చెప్పేసి లాట్ సైజ్ మాత్రం పెంచకండి. మీరు ఇంకోటి ఏంటంటే పుట్టు కాలం రెండు కూడా చేసుకోకుండా ఒక రిస్క్ రివార్డ్తో ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.